అయితే నేను వచ్చాను. పూజ అయిపోయింది. ప్రసాదాలు ఎంత లైన్గా మో పిల్లలు తీసుకున్న తర్వాత ఆడపిల్లలు పిల్లలు అందరు ప్రసాదాలు తీసుకున్నారు. ఇక నేను కూడా దేవుని దగ్గరికి వెళ్ళి అగరబత్తిని ముట్టించి కొబ్బరికాయ కొట్టి నేను కూడా ప్రసాదం తీసుకున్నా. ప్రసాదం తీసుకోగానే ఇక ఫోటో సెక్షన్ అయితే వేసుకున్నాం. అందరు వదిలేలు ఫ్రెండ్స్ ఉండే ఇక ఫోటోలు అయితే దిగినాం. ఫోటోలు దిగగానే అన్నదానం స్టార్ట్ అయింది. అన్నదానంకి వెళ్ళినాము. ఇక అక్కడ పెట్టుకొని తింటున్నాము. మా వద్దే నా నోట్లో బుక్క కలిపి పెడుతుంది. ఎవరైనా చూస్తే ఏ పూల బొక్కనో నల్లి బొక్కనో తినిపిస్తుంది. అంత తినిపించింది ప్రేమతోటి. ఇక తినుడు అయిపోయింది. తినుడు అయిపోగానే పిల్లలు డ్యాన్సులు మొదలు పెట్టిండ్రు. వినాయకుని దగ్గర పాటలు పెట్టుకొని డ్యాన్స్ చేయడం, పిల్లలే చేయడమే కాకుండా వాళ్ళని చూసి పెద్దోళ్ళు కూడా కోలాటం ఆడడం పెట్టిండ్రు. పెద్దోళ్ళు కోలాటం పిల్లలాడు, చిన్నపిల్లలు అయితే కాదు వాళ్ళని చూసి వీళ్ళు కూడా పక్కన ఆడుతున్నారు. పెద్దలు పిల్లలు కోలాటాలు డ్యాన్సులు పాటలు ఇవన్నీ వినాయకుని దగ్గర రాత్రి 10-11 అయింది నడుస్తూనే ఉన్నాయి. మా వినాయకుని దగ్గర గల్లీ వినాయకుని దగ్గర ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ బాక్స్లో